దేవుడా నన్ను ఆశ్రయించు, దేవుడా నన్ను దీవించు అని బాగా ప్రార్థన చేస్తాము. కానీ క్రియ చేయకుండా ఆశ్రయింపబడలేము. అనగా దేవుడు వాగ్దానం చేసింది అది మనము ఎప్పుడైతే చేస్తామో ఆ వాగ్దానం బట్టి మనల్ని దేవుడు దీవిస్తాడు. ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయము 1 నుంచి 1 అధ్యాయం 1 వచనం చూసినట్లయితే అక్కడ షరతు పెడతాడు. ఆ షరతును మనం పాటించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయము 2వ వచనం నుంచి 14వ వచనం వరకు మనకు ఆశ్రయించబడతాము. కాబట్టి షరతు ఫాలో అయితేనే మనకు దీవెనలు ఉంటాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 12 అధ్యాయము 1 వచనంలో చూసినట్లయితే అబ్రహాన్ని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుడికి లోబడ్డాడు. దేవుడికి లోబడడం చేయడం ద్వారా ఆదికాండము 13 అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము దేవుడు బహుగా ఆశ్రయించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి క్రియ చేయకుండా ఆశ్రయింపబడలేము.